బ్రేకింగ్ న్యూస్ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి నోరు జారారు. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కొలికపూడి ప్రభుత్వ హాస్టల్స్ కి నీరు సరఫరా చేస్తుంటే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారి చెప్పుతో కొట్టాలని హాట్ కామెంట్స్ చేశారు. ఇక దీంతో ఎమ్మెల్యే కొలికపూడిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. 20 రోజుల నుంచి నీళ్లు రావట్లేదు, 23 రోజుల నుంచి నీళ్లు రావట్లేదు. చెప్పు తెగిందా కొడతా, అలాంటి వాడు చెప్పు తెగిందా కొడతా. ఎందుకు అంటే ఒక యాప్ పెట్టి ఆ యాప్లో ప్రతిరోజు అప్లోడ్ చేసి నీరు సరఫరా చేస్తున్నారు. ఎక్కడైనా నీళ్లు అందకపోతే ఆ రోజు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాను నేను. కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. 20 రోజుల నుంచి నీళ్లు రావట్లేదు, 23 రోజుల నుంచి నీళ్లు రావట్లేదు. చెప్పు తెగిందా కొడతా, అలాంటి వాడు చెప్పు తెగిందా కొడతా. ఎందుకు అంటే ఒక యాప్ పెట్టి ఆ యాప్లో ప్రతిరోజు అప్లోడ్ చేసి నీరు సరఫరా చేస్తున్నారు. ఎక్కడైనా నీళ్లు అందకపోతే ఆ రోజు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాను నేను. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, కొలికపూడి ఏ విధంగా అయితే మాస్ వార్నింగ్ ఇవ్వడం మనం చూస్తున్నాం, ఎవరిని ఉద్దేశించి కామెంట్స్ చేశారనుకోవచ్చు శివ? మొత్తం మీద చూస్తుంటే కొలికపూడి శ్రీను వ్యవహార శైలి ప్రతిరోజు ఒక వివాదాస్పదానికి కేంద్రమవుతుంది. గత ఈ 13 కాలంలో నిత్యం ఏదో ఒక అంశానికి సంబంధించి ఆయన వివాదాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తాజాగా కొలికపూడి శ్రీనివాసకు సంబంధించి కూడా ఆయన నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాలకి తాగునీరు వస్తుంది. జిల్లా స్థాయి అధికారులు ఒక యాప్ ని ఏర్పాటు చేసి యాప్ ద్వారా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి అభిప్రాయాల్ని తెలుసుకుంటున్నారు. అలాగే నియోజకవర్గానికి సంబంధించి నీటి సప్లై విషయంలో ప్రధానంగా ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ నీటికి సంబంధించి కావచ్చు, మిగిలిన వాటికి సంబంధించి కావచ్చు అందట్లేదని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అటువంటి వాటిని చెప్పు తెగే వరకు కొడతానని చెప్పి కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏకొండూరు మండలం గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అయితే ఒక యాప్ ద్వారా కలెక్టర్ వారి పర్యవేక్షణలో ఏకొండూరు ప్రాంతంలో నీటి సప్లైపై పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి జరుగుతుంది. నీటి సప్లై జరుగుతున్నా కానీ కొంతమంది వ్యక్తులు ఈ రకమైన ప్రచారం చేయడం సరైన విధానం కాదు, ఇటువంటి వ్యక్తిని చెప్పుతో కొడతారని చెప్పి ఆయన తీవ్ర స్థాయిలో హాట్ కామెంట్ చేసిన పరిస్థితి కనిపించింది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.